నెగెటివ్‌గా కామెంట్ చేశారా? నీ ఇంగ్లీష్ విని నవ్వారా? ఇలాగేనా పిల్లల్ని పెంచేది అన్నారా? ఇంట్లో కూర్చోకుండా జాబ్ చేసుకోవచ్చుగా అని కామెంట్ చేశారా? దానికి మీరు వెంటనే ఫీల్ అయిపోయి మీ గురించి మీరు బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నారా? అలా అయితే మీ ఎమోషన్స్ రిమోట్ కంట్రోల్‌ని అవతలి వాళ్ళ చేతిలో పెట్టినట్టే. అలా జరగకూడదు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అవతలి వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేయాలి అని చూస్తే దానికి రియాక్ట్ అవ్వాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉండాలి. వంట రాదు అంటే ఏం పర్లేదు, నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడడం మన తెలివిని డిసైడ్ చేసేది కాదు, నిదానంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన లుక్స్ మన వాల్యూని డిసైడ్ చేయవు. ఒకరి ఒపీనియన్ మన సక్సెస్ని డిఫైన్ చేయదు. పేరెంటింగ్లో ఒక్క కష్టమైన క్షణం మనల్ని బ్యాడ్ పేరెంట్ని చేయదు. ఎవరైనా ఏమన్నా కామెంట్ చేస్తే ప్రతి కామెంట్ని వెంటనే నిజమని నమ్మొద్దు. అలానే పూర్తిగా ఇగ్నోర్ చేయకుండా జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా, మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా అని ఆలోచించండి. కేవలం మిమ్మల్ని హర్ట్ చేయడానికే అనుంటే మాత్రం మీ ఎమోషన్స్ రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉండాలి అని గుర్తు తెచ్చుకోండి.